డాక్టరో లాయరో ఇంజనీరో ఏదో ఒక చదువు చదువుకున్నారు. వాళ్ళు సొసైటీలో వాళ్ళు వెనుకబాటుతనంలో లేరు. వాళ్ళు సొసైటీని అర్థం చేసుకున్నారు. సొసైటీ వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ ఇచ్చేది, సొసైటీ వాళ్ళని గుర్తించింది. వాళ్ళని డాక్టర్గానో లాయర్గానో ఇంజనీర్గానో లేదా టీచర్గానో రకరకాల విద్యలో రాణించడం వల్ల వెనుకబాటుతనానికి దూరంగా ఉన్నారు. ఆస్తి ఉన్నంత మాత్రాన వెనుకబాటుతనం లేదు అనే ఒక ఆలోచన నుంచి ప్రభుత్వాన్ని బయటకు తీసుకొచ్చింది. పేదరికానికి కారణం, వెనుకబాటుతనానికి కారణం చదువు లేకపోవడమే. ఆస్తి ఉన్నా కూడా చదువు లేకపోతే ఈ సమాజంలో మనం వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నాము. చదువే మన జీవితాన్ని మారుస్తుంది. చదువే మన జీవితానికి ఒక సార్థకత, ఒక ప్రయోజనం, ఒక గుర్తింపు, ఒక గౌరవం తెస్తుంది. ఆ చదువు లేని రోజు ఈ సమాజంలో మన గౌరవం, మన గుర్తింపు ఉండదు. ఆ చదువుకు సంబంధించి విద్యా సంస్థలను పెట్టే వాళ్ళైనా, చదువులు చెప్పే టీచర్లైనా వాళ్ళకు అపారమైన ఓపిక కావాలా. సమాజం వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అందుకే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ద క్యాంపస్ ఆఫ్ 25 acres 5.5 lakh square feet కన్స్ట్రక్షన్, 2500 స్టూడెంట్స్ని ప్రతి నియోజకవర్గంలో ఒక గర్ల్స్ ఒక బాయ్స్ ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఇయర్ ఒక 100 తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నర్సరీ నుంచి 12th వరకు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. మేము చూసిన దాంట్లో టీచర్లు ఉన్న దగ్గర పిల్లలు లేరు, పిల్లలు ఉన్న దగ్గర టీచర్లు లేరు, వీళ్ళిద్దరు ఉంటే చదువు చెప్పేటోళ్ళు లేరు. నెంబర్ తక్కువ ఉండడం వల్ల 2-3 స్టూడెంట్స్ ఉంటే అతను ఎవరిని చూసి చెప్పాలి. ఇప్పుడు నేను ఈ ఉపన్యాసం చెప్పాలంటే అట్లీస్ట్ మీరు 2000 మంది ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ చూసి నేను చెప్పగలుగుతున్నాను. అదే ఒక 4 ఇక్కడ నించుంటే నాకు చెప్పాలన్న ఆలోచన రాదు, చెప్పాలన్న ఉద్దేశం ఉన్నా చెప్పడానికి ప్రయోజనం ఉండదు. సో ప్రతి క్లాస్లో 30 మంది విద్యార్థులు ఉండేటట్టు ఈ స్కూల్స్ని అన్నిటిని కూడా పాపులేషన్ బేసిస్ మీద అక్కడ ఉండే విద్యార్థుల యొక్క సంఖ్యను చూసుకొని ఈ స్కూల్స్ని అన్నిటిని ఇంటిగ్రేట్ చేయదలుచుకున్నాం. గ్రేటర్ హైదరాబాద్లో పర్టికులర్ కోర్ అర్బన్ రీజన్, ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 1,34,00,000 జనాభా ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న పాఠశాలల్ని ఇమ్మీడియట్గా ఇంటిగ్రేట్ చేసి రేషనలైజ్ చేసి యావరేజ్గా ప్రతి స్కూల్లో, ఇంతకుముందు మా మల్లెడ్డి రంగారెడ్డి గారు చెప్పింది, ఈ పక్కనే విలేజ్ ఆరుట్ల విలేజ్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం. ఆ స్కూల్ని రేషనలైజ్ చేస్తే మేము అప్లికేషన్ పెట్టి అన్ని సబ్జెక్ట్స్ చెప్పి టీచర్లు పెట్టి అన్ని ఫెసిలిటీస్ చేస్తే ఫస్ట్ ఇయర్లో మాకు 3,500 అప్లికేషన్స్ వచ్చినాయి. మేము 1,500 మందికి అడ్మిషన్ ఇస్తే ఇంకా 1,500 2,000 మంది బయటకు పోయింది. ఈరోజు ప్రతి క్లాస్లో స్ట్రెంగ్త్ ఉంది. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం, వాళ్ళకి లంచ్ ఇస్తున్నాం. ఈరోజు మేము అందుకే నర్సరీ నుంచి స్టార్ట్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ ఇవ్వదలుచుకున్నాం. గవర్నమెంట్ స్కూల్స్లలో క్వాలిటీ లంచ్ ఇవ్వదలుచుకున్నాం. బ్రేక్ఫాస్ట్లో వాళ్ళకు మిల్క్, పాలు, ఒకరోజు రాగి జావా, ఒక నాణ్యమైన ఫుడ్తో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఈరోజు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకొని వస్తుంది. ఈ స్కూల్స్ని కూడా ఈరోజు 26,000 స్కూల్స్ ఉన్నాయి. 26,000 స్కూళ్ళ వల్ల ఒకప్పుడు గ్రామాలకు ప్రయాణ రవాణా సౌకర్యాలు లేనప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి తండాలో అడవుల్లో స్కూల్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు రవాణా సౌకర్యాలు వచ్చినాయి. వాట్ ఈస్ సక్సెస్ స్టోరీ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్? జస్ట్ దే ఆర్ పికింగ్ అండ్ దే ఆర్ డ్రాపింగ్ ఎట్ దేర్ హోమ్ డోర్ స్టెప్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సక్సెస్ స్టోరీ. సో ఈరోజు ప్రభుత్వం రవాణా కూడా ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. పేదవాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు వచ్చి వీటన్నిటిని కూడా క్లస్టర్ స్కూల్స్గా మార్చి ఈ క్లస్టర్ స్కూల్స్లో టీచర్లకు కావాల్సిన వసతులు, పిల్లలకు కావాల్సిన వసతులు, ఈ వ్యవస్థను అన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక 100 నియోజకవర్గాలలో 100 తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని చేసి సిటీలో పర్టికులర్గా వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి కార్మికులు వస్తున్నారు, పనిచేస్తున్నారు. వాళ్ళ పిల్లల చదువుల కోసం ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని అన్నిటిని కూడా రెడీ చేస్తున్నాం. అందులో నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు కంప్లీట్గా కంటిన్యూషన్ ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాకుండా అన్ని వసతులు ఇవ్వాలని ఈరోజు ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అవసరం ఉన్నది. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణకి స్కిల్కి ఒక పాలసీని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్పోర్ట్స్ ఈ క్యాంపస్కి వస్తే మీకు క్రీడలు కానీ పిల్లలకు ఒక సెక్యూర్ ఫీల్ ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది. ఈ వ్యవస్థను లేనప్పుడు ఆ పిల్లలకి ఒక మానసికమైన దృఢత్వం, ఈ క్యాంపస్ చూసిన తర్వాత
చదువులో రాణించకపోయినా పర్వాలేదు, క్రీడల్లో రాణించవచ్చు. ఇప్పుడు మేము తెలంగాణలో నిఖత్ జరీన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్